హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు మా మెటర్నిటీ హోమ్ టూర్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ చాలా రోజులుగా చాలామంది అడిగారు, నేను అప్పుడు చూపించలేకపోయాను. ఈరోజు అయితే మీ అందరితో షేర్ చేసుకుని వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. ఈరోజు అయితే మీ అందరితో పాటు మా అత్తయ్య వాళ్ళ హోమ్ టూర్, అంటే మా మెట్టినింటి హోమ్ టూర్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో హౌస్ అంతా ఎలా ఉందో ఇంతవరకు ఎవరికి కూడా చూపించలేదు కదండి. జస్ట్ అట్లా చూపించేసి వెళ్ళిపోతూ ఉన్నాను. ఈరోజు అయితే మీకు మా మెట్టినింటి హోమ్ టూర్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఇదైతే హాల్ అనమాట. ఎంట్రన్స్లో బాల్కనీ టైప్లో ఉంటుంది కదా మనకి, అంటే ఒకప్పుడు హౌసెస్ కాబట్టి ఇది ఎంట్రన్స్ అనమాట. అక్కడ మనీ ప్లాంట్ అయితే ఉంటుంది. సో ఇదిగోండి, అది చెట్టు అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఇది ఎంట్రన్స్. ఇక్కడ జస్ట్ హాల్ లాగా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఫెస్టివల్ కోసమని దివానా ఇక్కడ వేసి పెట్టాము. అండ్ ఇంక ఇది వాష్రూమ్ అనమాట. జస్ట్ ఇలా ఒక తొట్టె, ఇంకా జస్ట్ అది వాష్రూము. సో ఇంకా మేము ఇక్కడ క్యానీలు అనేది మా అత్తయ్య తెచ్చుకోరు కాబట్టి మేము వచ్చినప్పుడు మాత్రం యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ క్యానీలు తెచ్చి పెట్టుకున్నాం. అది కొంచెం లీకేజ్ ఉందని ఇక్కడ పెట్టామన్నమాట. సో ఇది బయట ప్లేస్. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం రండి. హాయ్ అండి, మీలో కొంతమంది అయితే అక్క మాకు ఎవరైనా గురూజీ గారు ఉంటే చెప్పండి, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూపించుకునే గురువు గారిని అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. మాకైతే ఒక 10 years నుంచి తెలిసిన గురూజీ గారు ఉన్నారండి. గురూజీ పేరు అయితే సీతారామరాజ్ గారు అనమాట. అండ్ సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాను. సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే, శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సీతారామరాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ 9908224144. ఈ గురువు గారు చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి. అది కూడా 10 yearsగా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు, ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, భూమి, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పెళ్లి ముడిపడకపోవడం, సంతానం లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, ఇటువంటి వాటన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. సో ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు. ఒకసారి గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యలు పరిష్కరించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కూడాను ఇది హాల్ అనమాట. సో ఇది మొత్తం హాల్ ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఆ దివాన్ ఇక్కడ ఉండింది, బట్ ఫెస్టివల్కి చుట్టాలు, బంధువులు, ఊర్లో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కాబట్టి ఇరుక్కుంటుంది అని చెప్పేసి దాన్ని తీసి బయట వేసాము. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బయట కూర్చుంటారని చెప్పేసి ఇక్కడంతా హాల్ ఖాళీ ప్లేస్. అండ్ ఇది మనం పలంనేరులో ఇంతకుముందు ఉన్న సోఫా అనమాట. దాన్ని అయితే ఇక్కడ వేసేసాను. ఇదిగోండి, ఇంకా దీనిపైకి సోఫా కవర్స్ అవన్నీ కూడా ఇంటి నుండి ఎత్తుకోరమ్మని చెప్పాను. ఆల్రెడీ మా హస్బెండ్, మా అమ్మాయి వెళ్ళారనమాట. పెద్దమ్మాయి, మా హస్బెండ్ వాళ్ళు వస్తూ తీసుకొస్తున్నారు. అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానులేండి. ప్రజెంట్ అయితే హోమ్ టూర్ అనేది సింపుల్గా చేసేద్దామని చేస్తూ ఉన్నాను. సో ఇది హాల్. ఇంక ఈ సోఫా ఇక్కడ వేసాము. సో ఇది హాల్ అనమాట. హాల్కి నేరుగా, అంటే హాల్కి ఎదురుగా అయితే కిచెన్ ఉంటుంది. సో రండి చూపిస్తాను. సో ఇది కిచెన్ అండి. మా అత్తయ్య ఒకరే ఉంటారు కాబట్టి హౌస్ కొంచెం మెస్సీగా సింపుల్గానే ఉంటుంది. మేము ఉంటే ఇంకా మంచిగా పెట్టుకునే వాళ్ళం, బట్ మేము లేం కాబట్టి మా అత్తయ్య కొన్నట్లు పెట్టుకుంది. ఈరోజు చాలా కష్టపడ్డాం అనమాట ఈ హౌస్ క్లీన్ చేయడానికి అయితే. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తారు. సో ఇది లోపల కిచెన్లోకి రాగానే ఇక్కడ షింక్ ఉంటుంది. సో షింక్, ఇంక ఇక్కడ స్టవ్ పెట్టుకున్నాము. సో ఇంకా ఇక్కడ ఆయిల్ అవి పడకుండా ఒక బండ అయితే స్లాబ్ లాగా వేసేసాం. గరిటలన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాము. జస్ట్ ఇది ఇంకైతే ఇక్కడ స్టవ్ దగ్గర నుంచి ఇటు పక్క వస్తే పెద్దవాళ్ళంతా కూడా పాతకాలం టైప్లో పొయ్యిలు అనేది పెట్టుకుంటారు కదండి. ఆ విధంగా మట్టి పొయ్యిలు అంటారు కదా. సో అట్లా మట్టి పొయ్యిలు అనేది ఇక్కడ పెట్టుకున్నారు. ఇంకా వంటకు వాడుకోవడానికి వాటర్, ఇవి నేను కనిపిస్తానా, వంటకు వాడుకోవడానికి వాటర్ ఇవన్నీ అనమాట. ఇంక ఈ డబ్బాలో సరుకులు అవి ఉంటాయి, వంటకు కావాల్సిన సరుకులు, బియ్యము ఇవి ఉంటాయి అన్నమాట. అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫెస్టివల్కి తీసుకొచ్చాం కాబట్టి అవన్నీ కూడా వీటిలో వేసి పెట్టుకున్నాము. ఇదంతా కూడా వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇవి బియ్యము, సరుకులు ఉంటాయి. అండ్ ఇదంతా కూడా ఇంకా మసాలా డబ్బాలు అనమాట. ధనియాల పొడి, కారం పొడి, సాల్ట్, టీ పొడి, చక్కెర, గోధుమ పిండి, ఉప్పుడు బియ్యం, ఇలా ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, ఇలా అన్నీ కూడా వీటిలో వేసి అయితే పెట్టుకుని ఉన్నారు. ఒకరే ఉంటారు కాబట్టి, ఒకరుంటే సంసారం, ఇంకా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో ఇలాగ ఉందనమాట. నేను వచ్చిన తర్వాత కొంచెం అట్లా సర్దుకుంటానమాట నాకు నచ్చినట్లుగా. మళ్ళీ మన ఊరికి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి అవి ఎక్కడక్కడ అయిపోయి ఉంటాయి, ఏం చేయలేం. సో సింపుల్గా తను వాడుకునే, అంటే మా అత్తయ్య వాడుకునేవన్నీ ఇక్కడ పెట్టుకుని ఉన్నారు. మిగతావన్నీ పైన వేసేసాము. ఇదిగోండి, ఇక్కడ నుంచి కూడా సింపుల్గా ప్లేట్స్, ఇక్కడ రమ్మా. సో సింపుల్గా ప్లేట్స్, చెంబులు, గ్లాసులు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ పాత్రలన్నీ కూడా కడిగి బయట పెట్టాము. సో ఇదనమాట. ఇంకా అక్కడ మిక్సీ ఉంటుంది,
ఇదంతా వెజిటబుల్స్ పెట్టుకున్నాము. ఇవి చూడండి, సో ఇవి అయితే చాలా స్పెషల్ అనమాట. మామూలుగా ఎవరి ఇళ్ళల్లోనూ ఈ కాలంలో అయితే ఇలాంటివి ఉండవు. ఒకవేళ మీ హౌసెస్లో కనుక ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ షేర్ చేయండి. ఇవన్నీ కూడా ఒకప్పుడు గాదెలు, దొంతులు అనేవాళ్ళు మా సైడు. ఇట్లా గాదులు అన్నీ కూడా పెట్టుకొని ఇట్లా బాణలు, గాదులు ఇవి పెట్టుకొని ఒకప్పుడు బియ్యము, ఒడ్లు, శనక్కాయలు, ఇలా బెల్లము ఇవి పండిస్తే వాటిని ఇలాంటి వాటిలో స్టోర్ చేసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడంటే బాక్సెస్ ఇంకా అట్లా వచ్చేసాయి, కానీ ఒకప్పుడు అంతా కూడా ఇప్పుడు ఇందులో కూడా ఉన్నాయి. ఇదిగోండి ఎండుమిర్చి, అందులో శనక్కాయలు ఉంటాయి, ఇందులో బియ్యం ఉంటాయి, స్టోర్ బియ్యము అట్లా. వీటిలో అంతా కూడా అంటే ఒకప్పుడు వడ్లు అలాంటివి వేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏం లేవులేండి. బట్ ఉండాలని చెప్పి సెంటిమెంట్గా మా అత్తయ్య పెట్టుకున్నారనమాట. ఇంక ఇక్కడ సిలిండర్ అవి పెట్టాము, వెజిటేబుల్స్ కొన్ని పెట్టాము. ఇలా ఉంటుందన్నమాట మా కిచెన్ అయితే. సింపుల్గా ఇలా ఉంటుంది. సో ఇంకా కిచెన్ చూసేసారు కదండి, హాలు కిచెన్ అయ్యింది. నెక్స్ట్ ఇంకా హాల్లోనే ఇక్కడ మనకి కిచెన్కి ఎంట్రన్స్ దగ్గర ఈ విధంగా టీవీ కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. సో టీవీ ఇంకా జస్ట్ ఫొటోస్ అవి అంటే ఎవరు కూడా చేయించుకోలేదు, ఒకప్పుడు ఉన్న ఫొటోస్ అట్లా పెట్టుకున్నారు అంతే. మేము ఇంకెవరు కూడా చేయించి ఇక్కడ పెట్టాలి అంత ఆలోచన లేదులేండి. అంత మెయింటైన్ చేయలేరనమాట మా అత్తయ్య. వాటిని చెప్పేస్తారు, నేను నా వల్ల కాదు నన్ను అవన్నీ మెయింటైన్ చేసేదానికని. అందుకే ఇక్కడికి ఏమి కూడా తెచ్చి పెట్టాలంటే తెచ్చేస్తాము, బట్ వాటిని మెయింటైన్ చేసే అంత గొప్ప కూడా ఉండాలి కదండి. సో అట్లా అత్తయ్య చెప్తారనమాట, నా వల్ల కాదు అవన్నీ నేను చేయలేనని. సో అట్లా ఆపేస్తాము. ఇంకా ఈ విధంగా టీవీ కౌంటర్ ఇలాగ ఉంటుంది, సింపుల్గా ఓల్డ్ టీవీ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి కూడా మనం హాల్లో నుంచి ఇట్లా లెఫ్ట్కి ఎంటర్ అవ్వగానే ఎదురుగా పూజ గది ఉంటుంది. సో ఇప్పుడే పూజ గది అంతా కూడా నేను కొత్తగా ఏం చెప్తారు నీట్గా వాటిని సెట్ చేశానండి. పాత దేవుడి ఫొటోస్ అవన్నీ కూడా తీసేసి నీట్గా పెట్టాను, మీకు చూపిస్తాను. పూజ అయితే ఇంకా చేయలేదు, తొందరగా హోమ్ టూర్ చేసేద్దాం, మళ్ళీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి పక్కన, గుడి దగ్గర సాంగ్స్ అవి వేసేస్తారని చెప్పేసి తొందరగా వీడియో షూట్ చేస్తున్నా. సో ఇది పూజ గది అనమాట. ఇది పూజ గది ఇలా ఉంటుంది. మనం హాల్లో నుంచి రాగానే ఈ విధంగా ఉంటుందండి. తూర్పుకే ఉంటుంది పూజ గది అయితే. సో ఇక్కడ చూడండి, ఒకప్పుడు మీరు మొన్న కావడి పండగకి కానీ ఇంతకుముందు వచ్చినప్పుడు కానీ పూజ గది చూసుంటారు, అందులో ఎలా పెట్టుకొని ఉన్నాము. బట్ ఇప్పుడు నాకు అవన్నీ నచ్చలేదన్నమాట. చాలా ఒక 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను పూజ గది కొంచెం చేంజ్ చేద్దాము, అంతగా బాగాలేదు, కళ కూడా లేదని చెప్పి. సో అందుకే ఇంక అన్నీ చేంజ్ చేసేసుకొని కొత్త ఫొటోస్ అన్నీ కూడా నేను పలంనేరు నుండి తీసుకొచ్చానండి. మీకు చెప్పాను కదా కొన్ని ఇంటికి కావాల్సిన షాపింగ్ చేసుకోవాలని, అవి అనమాట ఇవన్నీ కూడా. సో నాకు నా శాలరీ గుర్తుగా కొన్ని తీసుకొచ్చి పెట్టాలనుకున్నాను. సో శాలరీ గుర్తుగా నా మెట్టినింటికి పూజకి సంబంధించి తీసుకొచ్చి పెట్టాలని హ్యాపీగా మంచిగా తీసుకొచ్చానమాట. మొత్తం 1500 అయింది నాకు ఇవన్నీ కూడా తేవడానికి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, అలాగే వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారు ముగ్గురున్నది ఒక ఫోటో. సపరేట్గా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో తీసుకున్నాను, అలాగే సపరేట్గా శివుడి ఫోటో తీసుకున్నాను, శివపార్వతులది. ఇక్కడ వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో విడిగా ఎందుకు తీసుకున్నానంటే మేము కావడి ఎత్తుతూ ఉంటాం కదండి. సో అప్పుడు కింద పటం పెట్టుకొని పూజ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి సపరేట్గా తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఈ విధంగా 5 మంది దేవుళ్ళ ఫొటోస్, ఇక్కడ సాయిబాబా ఫోటో అయితే పెట్టాను. ఇంకా ఇక్కడైతే మా అత్తయ్య హుండీ అనమాట, దేవుడి గదిలో హుండీ పెట్టుకొని ఉంటారు, నిత్యము ఇందులో ఎంతో కొంత వేసుకుంటూ ఉంటారనమాట. ఆ హుండీకి కూడా ఈ విధంగా మేము బొట్లు పెట్టుకుంటాము. ఇది గుడికి సంబంధించి మాత్రమే ఆ అమౌంట్ వాడుకుంటారు, మిగతా వాటికి వాడరు అనమాట. ఇంకా కడ్డీలు వెలిగించేది, దీపాలు, అలాగే ఈ పసుపు కుంకుమ గిన్నెలు కూడా నేను తీసుకొచ్చాను కదా, ఎంత బాగున్నాయి చూడండి ముద్దుగా. సో ఇన్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇదిగోండి ఇక్కడంతా కూడా కొత్తవే అనమాట, ఇవన్నీ కూడా కొత్తవి తెచ్చాను. కామాక్షమ్మ దీపము, ప్లేట్స్, తర్వాత ఈ పసుపు కుంకుమ గిన్నెలు, ఇంకా ఈ పంచపాత్ర, ఇవన్నీ కూడాను. వీటిలో వాటర్ అవి వేయాలి, పూజ చేసినప్పుడు వేద్దామని వెనక్కి వెళ్ళి. సో ఇదిగోండి ఈ విధంగా అయితే దేవుడికి సంబంధించి అన్నీ కూడా కొత్త దేవుడి ఫొటోస్, అలాగే కొత్త కుందులు, దీపాలు, ఈ పసుపు కుంకుమ గిన్నెలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇంకా కొన్ని పాప తీసుకొస్తుంది, ఊరికి వెళ్ళింది కదా, కలుష్యం అవన్నీ మర్చిపోయొచ్చాను, అవన్నీ తీసుకొస్తుంది. అవి కూడా రేపు పెట్టి పూజ చేసి మీకు వీడియో షేర్ చేస్తానులేండి. అండ్ ఇంకా తులసి కోట దగ్గర పెట్టడానికి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చాను. మామూలుగా ఇక్కడ రాళ్ళు లాగా అడ్డం పెట్టి గాలి కారిపోకుండా పెడుతూ ఉంటారు, అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఇక్కడ కూడా ఇవి కొంచెం ఓల్డ్ ఫొటోస్ ఒక 2-3 ఉండాలని చెప్పేసి అవి అయితే పెట్టుకున్నారు అత్తయ్య కావాలని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, సో
సో ఇంతకుముందు గందరగోళంగా గజిపిజిగా ఏదో పాతకాలం డబ్బాల్లో అంతా వేసి పెట్టేసి అవి నల్లగా అయిపోయినాయి. నాకే ఎవరైనా వస్తే కొంచెం పసుపు కుంకుమ ఇవ్వాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉండేదన్నమాట. మన ఇంట్లో అక్కడ అంత నీట్గా పెట్టుకున్నప్పుడు మన అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా నీట్గానే ఉండాలి కదండి. సో మనం కూడా వచ్చి వెళ్తున్నాము, 10 మంది వచ్చే ఇల్లు ఇదే కాబట్టి నేను ఆలోచించి అన్నీ కూడా నీట్గా సర్దుకుందాము, అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అని చెప్పేసి. అదైనా నా ఇల్లే, ఇదైనా నా ఇల్లే, బట్ దానికంటే కూడా అది రెంటెడ్ హౌస్, ఇది నా హౌస్ అంటే ఎలా ఉండాలి చెప్పండి. సో అందుకే అన్నీ కూడా నిదానం పైన చేస్తానండి. మీరు అనుకున్నట్టు మీరు ఏమి చూడరు చేయరు అనేస్తారు, బట్ నేను అన్నీ నిదానంగా చేస్తానన్నమాట. సో ఈ విధంగా పసుపు కుంకుమ, కర్పూరం, కడ్డీలు, తర్వాత సాంబ్రాణి, ధూప్ స్టిక్స్, అగ్గిపెట్టెలు ఇవన్నీ కూడా ఇందులో ఈ డబ్బాలు స్టోర్ చేసి పెట్టేస్తాను. ఇది కూడా తీసుకొచ్చాను. ఇందులో కూడా సాంబ్రాణి, అగ్గిపెట్టెలు ఇవి ఉంటాయి. ఇంక ఇక్కడ అమ్మవారి అష్టోత్తర నామాల బుక్కులు, ఇంకా ఆయిల్, దీపం నూనె, కడ్డీలు ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇంకా దేవుడి గదిలో ఒక క్లాత్ అనమాట. సో ఇదండి, ఈ విధంగా పూజ గది అనేది నేను ఆర్గనైజేషన్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు బెడ్రూమ్ ఇంకొకటి చూపిస్తాను. సో ఇంకా మా ఊరు సైడ్ అంతా కూడా బొంతలు ఎక్కువగా యూజ్ చేస్తారు. మన దగ్గర చినిగిపోయిన చీరలు అలాంటివి ఉంటాయి కదండి, పాతవి అయిపోయినవి, అవన్నీ కూడా వేసి ఒక 3 చీరలు 2 చీరలు వేసి బొంతల్లాగా కుడతారు. ఇవి పడుకోవడానికి కింద మెత్తలాగా వేసుకుంటాం అనమాట, బాగుంటాయి అవి అనమాట ఇవన్నీ కూడాను. సో దిండ్లు అంటే పిల్లోస్, బొంతలు, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాము. ఇంకా మేము తెచ్చిన లగేజ్ అంతా కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట. మా బ్యాగులు 1 వీక్ సరిపడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చి చూసినట్లయితే ఇక్కడ మా అత్తయ్యకి సంబంధించిన వక్కాకు వేసుకుంటారు కదా, అవి ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటారు. కొబ్బరి నూనె ఇవన్నీ పెట్టుకొని ఉంటారు. ఇంక ఇక్కడున్న మూటలు ఏమని మీకు డౌట్ రావచ్చు. ఇవంతా ఏమంటే దీపాలు అనమాట. ప్రమిదలు ఉంటాయి కదండి, మట్టి ప్రమిదలు మనము ఒత్తులు వేసి వెలిగిస్తాం కదా, అవి అమ్మడానికి అని చెప్పి ఇట్లా తీసుకొచ్చుకునేస్తాము. వాటిని పల్లెల మీద వెళ్ళి అమ్ముతూ ఉంటారనమాట. ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి మేము ఆపేయమని చెప్పాము. అందుకని ఆపేయడం వల్ల ఇవన్నీ కూడా స్టాక్ అలానే ఉండిపోయాయి. ఇంటి దగ్గర కూడా ఎవరైనా అవసరం ఉంటే గృహప్రవేశాలకి, మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి ఇలాంటి వాటికంతా కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారనమాట. ప్రమిదలు అంటే ఇవ్వండి. సో ఇవన్నమాట ప్రమిదలు అంటే, మట్టి ప్రమిదలు అంటాం కదా, వీటిలో ఆయిల్ వేసి ఒత్తులు వేసి వెలిగిస్తాం కదా, అవన్నమాట. సో ఇది ఇంకా ఇది చాలా ఏళ్ళగా పెట్టుకొని ఉన్నారు. ఇది మా బావాలదో మిలిటరీలో ఆర్మీలో ఉన్నప్పుడుదేమో ఇది. ఇందులో బెడ్షీట్స్, టవళ్ళు, లుంగీలు, పంచలు ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసి పెట్టుంటారనమాట. ఎవరు మేము వచ్చినప్పుడు మా హస్బెండ్ వాళ్ళు కట్టుకోవడానికి అలాంటి వాటికి. ఇంకా ఇటు సైడ్ వచ్చినట్లయితే, సో ఇంక ఇటు సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది బెడ్రూమ్లోనే. మేము ఇక్కడే రెడీ అవ్వాలంటే రెడీ అవుతుంటాం. మీరు ఓల్డ్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు కదా, ప్రీవియస్ వీడియోస్లో నేను రెడీ అవుతూ ఉంటాను, అవన్నీ కూడా ఇక్కడే అనమాట. ఇంక ఇక్కడంతా బట్టలు తగిలించుకునే హ్యాంగింగ్స్ అవన్నీ ఉంటాయి. సో ఇది ఈ ఒక బెడ్రూమ్. ఇంకొక బెడ్రూమ్ అటు పక్కన చూపిస్తాను రండి. సో ఇదొక బెడ్రూము. ఇక్కడ లైటింగ్ అంతా కొంచెం తక్కువగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. సో లోపల ఎంట్రీ అవ్వగానే ఇదొక బెడ్రూమ్ అనమాట. సో ఒకప్పుడు ఇది మా బెడ్రూమ్ అనమాట. అటు పక్కున్నది మా పెద్ద బావ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఆ బెడ్రూమ్ యూజ్ చేసుకునే వాళ్ళు. మేము ఇక్కడ కాపురం ఉన్నప్పుడు మేము ఈ బెడ్రూమ్లోనే మా మంచం అవన్నీ వేసుకుని ఉన్నాము. పెళ్ళైన కొత్తలో అంతా కూడాను 3 years ఏమో ఉన్నాను కదండి ఇక్కడ. 3-4 years కూడాను ఇదేనమాట మా బెడ్రూమ్ అయితేను. సో ఇప్పుడు ఇక్కడ మంచం వేసుకొని ఉన్నాము, మా బీరువా అక్కడ పెట్టుకొని ఉన్నాము. బట్ ఇప్పుడు అవన్నీ అక్కడ తీసుకెళ్ళిపోయాం కాబట్టి ఇది మా మరిది వాళ్ళ బీరువా అనమాట. వాళ్ళు బయట ఉంటారు కాబట్టి ఇక్కడ అవసరానికి తగ్గట్టు బట్టలన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని ఉంటారు. ఇంకా ఈ తలుపు ఇవన్నీ ఓల్డ్వి, అవి రిపేర్ అయిపోయింటే అన్నీ తీసి ఇక్కడ వేసేసాము. ఇప్పుడు మార్నింగ్ ఇంకొక వీడియోలో మీరు చూసినట్లయితే హౌస్ క్లీనింగ్ వీడియోలో ఫుల్ ఇక్కడంతా ఎలుకలు కొరికేసి ఇంత ఎత్తుకుపోయి బయట పడేసేసాము బెడ్స్ అన్నీ కూడా. ఒకటేదో బాగుంటే దాన్ని మాత్రం పైన వేసేసాము ఎత్తి, ఇంకా అన్నీ సర్దేశాము. ఇక్కడంతా కూడా మా అత్తయ్య డైలీ యూజ్ శారీస్, ముగ్గుపిండి, పత్తి అంటే కాటన్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. చీపుర్లు అయితే రెడీ చేస్తారనమాట ఇంట్లోనే. బయట మట్లన్నీ ఏరుకొని వచ్చి ఈ విధంగా ఎండు పొరకలు అయితే చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటారు. డబ్బులు కూడా అమ్ముతూ ఉంటారు. ఏదో ఒకటి ఇంట్లో ఉంటూ ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటారనమాట. అట్లా కొబ్బరికాయలు అవన్నీ కూడా. ఇంకా చింతపండు అనమాట, ఇది చింతకాయలు మానులలో ఏరుకొని వచ్చి వాటిని ఎండబెట్టి కొట్టి పెట్టుకొని ఉన్నారు. ఇంకా అదంతా ఇంగడి ఇచ్చి మా అందరికీ కూడా ఇస్తుంటారు, సంవత్సరానికి సరిపడా ఇస్తారనమాట. సో అట్లండి. ఇంక ఇక్కడ పేపర్ ప్లేట్స్, గ్లాసెస్ ఇవన్నీ ఫెస్టివల్ కోసం అనమాట. ఇంటికి వచ్చే వాళ్ళకి అన్ని గిన్నెల్లో పెట్టామంటే కడగడానికి అవ్వదు కదా. సో ఇట్లా ప్లేట్స్, గ్లాసెస్ యూజ్ చేసేసుకుంటే యూజ్ అండ్ త్రో పడేసేయచ్చు కదా అని చెప్పేసి అవన్నీ పెట్టుకున్నాము. సో ఇదండి, ఈ విధంగా అయితే 2 bedrooms సింపుల్గానే ఉంటాయి, ఎవరు ఉండం కాబట్టి. సో చూసారు కదండి, ఇదన్నమాట మా హోమ్ టూర్, మా మెట్టినింటి హోమ్ టూర్ అయితేను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూనే. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ హౌస్ అంతా చూపించాను, బయట మీకు ఆల్రెడీ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కాబట్టి ఇంకా అదంతా చెట్లు ఉంటాయి, చూపిస్తాను రండి. సో ఇదనమాట, ఇటు పక్క అంతా కూడా గార్డెన్ ఉంటుంది, చెట్లన్నీ కూడా ఉంటాయి. ఇంకా అదంతా కూడా మన ప్లేసే.
సో ఇదిగోండి ఈ విధంగా కాంపౌండ్ లోపలంతా కూడా ఇట్లా చెట్లన్నీ నాటుకొని ఉన్నాము. కాంపౌండ్ అవతలంతా మందారం చెట్లు, ఆకుకూరలు, వెజిటేబుల్స్ అవన్నీ పండిస్తాము. సో అట్లా అనమాట ఆ ప్లేస్ అంతా కూడా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్.